సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా మనకేంటంటే మ్యాగ్నెటిక్ కోరు, వైండింగ్స్ ఇలాంటివి మెయిన్గా పార్ట్స్గా తీసుకుంటాం అన్నమాట. సో ఒక ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా 2 ఎసెన్షియల్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకేంటంటే ఏ ట్రాన్స్ఫార్మర్ mainly consists of 2 essential parts. సో ఆ 2 essential parts ఏవంటే మ్యాగ్నెటిక్ కోర్. సో సెకండ్ వన్ ఏంటి అంటే వైండింగ్స్. సో ఇక్కడ మనం ఈ యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ కోర్ అంటే ఏంటంటే ఇది ఈ పార్ట్. సో మనం మిడిల్లో ఏదైతే బ్రౌన్ కలర్లో ఉన్నాయో వాటిని మనం వైండింగ్స్ అంటాం. సో మిడిల్లో ఏదైతే ఉందో సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ సిమెంట్ కలర్లో ఉంది కదా, దాన్ని ఏమంటామంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ కోర్ అంటాం అన్నమాట. సో అవుటర్లో మొత్తం ఉండే దాన్ని ఏమంటామంటే యోక్ అంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకు డిఫరెంట్ పార్ట్స్ కనబడతాయి. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటిలో వైండింగ్స్ అంటాం. సో దీన్ని మిడిల్లో ఉన్నదాన్ని ఏమంటామంటే మనం మ్యాగ్నెటిక్ కోర్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ పైన దీన్ని ఏమంటామంటే కన్సర్వేటర్ అంటారు. సో ఈ పార్ట్స్ అన్నిటి గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే కూలింగ్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఆయిల్ ఫిల్ చేయడానికి, ఆయిల్ చూసుకోవడానికి ఒక ఇండికేటర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా ప్రెషర్ రిలీఫ్ అవ్వడానికి ఇక్కడ వాల్వ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ లెవెల్ అనేది ఇండికేటర్ అన్నమాట ఇది ఉన్నది. సో దీన్నే మనం బుషింగ్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క కన్సర్వేటివ్ ట్యాంక్లో మనం ఏం చేస్తామంటే ఒక బక్వాజ్ రిలే దాన్ని యూస్ చేస్తాం అన్నమాట ఇది. ఓకేనా? ఇది ఒక ప్రొటెక్షన్ కోసం దీన్ని యూస్ చేస్తాం, బక్వాజ్ రిలే అనేది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూలింగ్ ట్యూబ్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ మనం ఒక ట్రాన్స్ఫార్మర్లో మనం ఏదైనా పార్ట్స్ చూసుకుంటే మెయిన్గా మనం ఏం చెప్తామంటే మ్యాగ్నెటిక్ కోరు, వైండింగ్స్ అని తీసుకుంటాం. సో అందులో ఈ యొక్క మ్యాగ్నెటిక్ కోరు, వైండింగ్సే కాకుండా మనకు ఇంకా డిఫరెంట్ ఏమేమి ఉంటాయంటే ఇందులో ఇన్సులేషన్ ఉంటుంది, అదేవిధంగా ట్యాంక్. సో వీటితో పాటుగా ఇన్సులేషన్, సో అదేవిధంగా ట్యాంక్, కూలింగ్ సిస్టమ్, నెక్స్ట్ దీంతో పాటుగా బుషింగ్స్. సో అదేవిధంగా కన్సర్వేటర్, దాంతో పాటుగా బ్రేతర్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి అనుకుంటే. ట్రాన్స్ఫార్మర్లో మ్యాగ్నెటిక్ కోర్ ఉంటుంది, వైండింగ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది అన్నమాట. ప్రైమరీ, సెకండరీ. సో 2 వైండింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ కోరు, వైండింగ్స్ అంటే ప్రైమరీ, సెకండరీ, ఇన్సులేషన్, ట్యాంక్, కూలింగ్ సిస్టమ్, బుషింగ్స్, కన్సర్వేటర్ ట్యాంక్, బ్రేతర్. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ కోర్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే నాకు మ్యాగ్నెటిక్ కోర్. సో మ్యాగ్నెటిక్ కోర్. సో ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ కోర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్ కాకుండా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఏంటంటే లామినేటెడ్ కోర్స్ అన్నమాట ఇవి. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ కోర్ అంటాం అన్నమాట. మ్యాగ్నెటిక్ కోర్ అంటే ఈ యొక్క ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మనం ఏం చేస్తారంటే స్ట్రింగింగ్ చేస్తాం అన్నమాట. అంటే దగ్గరగా ప్లేస్ చేసుకొని వాటన్నిటిని ఒక దగ్గర అటాచ్ చేసుకుంటాం అన్నమాట వీటిని. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ కోర్ అనేది జనరల్గా దేంతో తయారు చేస్తాం ఏంటి అంటే మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ కోర్ అనేది మెయిన్ ఎలిమెంట్, అది మెయిన్ పార్ట్ అన్నమాట. సో దీన్ని దేంతో తయారు చేస్తామంటే మనం ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్తో తయారు చేస్తాం. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ కోర్ దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ అని కూడా అంటారు అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ కోర్. సో దీన్నే మనం ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటాం.
సో ఇదేంటంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది సిలికాన్ స్టీల్తో తయారు చేస్తాం అన్నమాట. సో ద బేసిక్ మెటీరియల్ used for making transformer core is ఏంటంటే సిలికాన్ స్టీల్. సో మీకు కొన్ని బుక్స్ చూస్తే స్టీల్ అని ఉంటుంది. సో సిలికాన్ స్టీల్ అనే దాంతో మనం ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క సిలికాన్ అనే దాన్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనకు ఆ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేటివి బెటర్గా ఉండడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సిలికాన్ స్టీల్ అనే దాన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఈ యొక్క సిలికాన్ స్టీల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నాకు సో ఇది వన్ టైప్ ఆఫ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నమాట. సో ఇది ఏం చేస్తారంటే నాకు దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే సుపీరియర్గా ఉంటాయి అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే నాకు హై పర్మిబిలిటీ ఉంటుంది, లో రిలక్టెన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క సిలికాన్ స్టీల్ అనేది ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకేనా. సో ఇదేంటంటే దీనికి అంటే ఈ యొక్క ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఏంటంటే మనకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయంటే సుపీరియర్ అంటే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. సుపీరియర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దేనికి మనం తీసుకుని ఈ యొక్క సిలికాన్ స్టీల్కి. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే దాని యొక్క పర్మిబిలిటీ కానీ సో అదేవిధంగా దాని యొక్క రిలక్టెన్స్ కానీ ఎలా ఉంటాయంటే పర్మిబిలిటీ అనేది మనకి ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది. సో మనం తీసుకునే మెటీరియల్ అనేది గుడ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని చెప్పాలి అంటే దాని పర్మిబిలిటీ ఎలా ఉండాలి, చాలా హెవీగా ఉండాలి. సో అదేవిధంగా దానిలో రిలక్టెన్స్ ఎలా ఉండాలి అంటే చాలా తక్కువగా ఉండాలి. సో కాబట్టి మనం తీసుకునే ఈ యొక్క సిలికాన్ స్టీల్ ఇది ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి సో దీనికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ సుపీరియర్గా ఉంటాయి. సో ఇందులో మనకి ఎలా ఉంటుందంటే సో ఇట్ హ్యాస్ హై పర్మిబిలిటీ. సో పర్మిబిలిటీని మనం మీతో ఇండికేట్ చేసుకుంటాం. దాని పాటుగా నాకు ఎలా ఉంటుందంటే రిలక్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లో రిలక్టెన్స్. సో ఈ యొక్క రిలక్టెన్స్ అనేది ఎందుకు అంటే టు ఫ్లో ఆఫ్ ఫ్లక్స్. ఓకేనా. సో ఆ యొక్క ఫ్లక్స్ ఫ్లో అవడానికి ఇదేం చేస్తుంది రిలక్టెన్స్ అనేది జనరల్గా ఫ్లక్స్ని అపోజ్ చేసే పారామీటర్ రిలక్టెన్స్ అంటే. ఓకేనా. సో అది కాబట్టి నాకు రిలక్టెన్స్ ఎలా ఉంటుందంటే ఇందులో చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. పర్మిబిలిటీ ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది, రిలక్టెన్స్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే మ్యాగ్నెటిక్ మెటీరియల్కి హిస్టెరిసిస్ లాస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హిస్టెరిసిస్ లాస్ అనేది ఎలా ఉండాలంటే చాలా తక్కువ ఉండాలన్నమాట. సో ఆ యొక్క హిస్టెరిసిస్ లాస్ ఎంత తక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్గా మనకు ఆ యొక్క మిషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఒక గుడ్ మ్యాగ్నెటిక్ అని చెప్పాలి అంటే పర్మిబిలిటీ హైగా ఉండాలా, రిలక్టెన్స్ చాలా తక్కువ ఉండాలా, దాని యొక్క హిస్టెరిసిస్ లాస్ అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట. సో కాబట్టి మనం తీసుకునే ఈ యొక్క సిలికాన్ స్టీల్లో దీని యొక్క హిస్టెరిసిస్ ఎలా ఉంటుందంటే లో హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ లో హిస్టెరిసిస్ కోఎఫిషియంట్. సో జనరల్గా ఈ యొక్క హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ దేని ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం డబ్ల్యూతో ఇండికేట్ చేసుకుంటాం. సో దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే సో ఇలా ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. ఫ్రీక్వెన్సీ ఇంటూ వోల్టేజ్. ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క వాల్యూ ఉంది కదా, సో ఎక్స్ అని ఉంది కదా, సో ఈ యొక్క ఎక్స్ వాల్యూ అనేది ఏమవుద్దంటే నాకు చేంజ్ అవుద్ది అన్నమాట. మనం తీసుకునే మ్యాగ్నెటిక్ మెటీరియల్ని బట్టి ఈ యొక్క ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ అంటారు దీన్ని. ఈ ఎక్స్ని ఏమంటామంటే హిస్టెరిసిస్
కోఎఫిషియంట్, హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ అంటారు. సో దీని యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే నాకు 1.5 నుంచి 2.5 మిడిల్లో ఉంటుంది అన్నమాట దీని వాల్యూ అనేది. సో అదేవిధంగా ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క సిలికాన్ స్టీల్కి వచ్చేసరికి దీని వాల్యూ ఎంత ఉంటుందంటే నాకు 1.6 ఉంటుంది అన్నమాట. సో ఫర్ సిలికాన్ స్టీల్. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది మనము డిఫరెంట్ మెటీరియల్ తీసుకుంటాం. సో ఎట్లా అంటే కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటేషన్ స్టీల్ అని, సిలికాన్ స్టీల్ అని, మైల్డ్ స్టీల్ అని, క్యాస్ట్ స్టీల్ అని, క్యాస్ట్ ఐరన్ అని, ఇట్లా డిఫరెంట్ తీసుకుంటాం అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ని మనకేంటంటే డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ని మనకేంటంటే సిఆర్జిఓ స్టీల్ అంటారు దీన్ని. ఒకటి సిఆర్జిఓ స్టీల్ అంటే ఏంటంటే కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటేషన్ స్టీల్. సో ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అన్నమాట. అంటే మనం ఇది తీసుకున్నాం కదా ఇప్పుడు సిలికాన్ స్టీల్ అని అలాగా. సో ఇంకోటి ఏంటి అంటే నాకు మైల్డ్ స్టీల్ అంటారు. మైల్డ్ స్టీల్ అని ఒకటి తీసుకుంటాం. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ స్టీల్ అంటారు. సో ఇది ఒక మెటీరియల్ అన్నమాట. అంటే మన డిఫరెంట్ అప్లికేషన్స్ బట్టి దాని యొక్క ప్రాపర్టీస్ని బట్టి మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో క్యాస్ట్ ఐరన్ ఒకటి తీసుకుంటాం అన్నమాట. ఇట్లా మనం తీసుకునే యొక్క ట్రాన్స్ఫార్మర్ కోరు వాటి యొక్క మ్యాగ్నటైజేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కోర్స్ని మనం డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. ఏదైతే బెస్ట్గా ఉంటుందో దాన్ని తీసుకుంటాం. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, సిలికాన్ స్టీల్ అనేది ఎక్కువగా తీసుకున్నాం. సిలికాన్ స్టీల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఈ యొక్క దీంట్లోనే ఇక్కడ సిలికాన్ అనేది ఎందుకు తీసుకున్నాము, స్టీల్కి సిలికాన్ అనేది యాడ్ చేసాం అన్నమాట ఇందులో. సో మనం తీసుకునే ఈ యొక్క సిలికాన్ స్టీల్లో సిలికాన్ అనేది యాడ్ చేసాం. ఎంత యాడ్ చేసాము అంటే మనము 4 to 5% యాడ్ చేసుకున్నాం. ఈ యొక్క 4 to 5% ఆఫ్ సిలికాన్ అనేది ఏం చేశారంటే స్టీల్కి యాడ్ చేసాం. 4 to 5% సిలికాన్ ఏం చేసామంటే ఈజ్ యాడెడ్ టు స్టీల్. ఎందుకు దీన్ని యాడ్ చేసుకున్నాం అంటే మనకు స్టీల్ తెలుసు మనకు ఇట్ ఈస్ గుడ్ కండక్టివిటీ అనేసి. సో దానికి ఈ యొక్క 4 to 5% సిలికాన్ యాడ్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే దాని యొక్క కండక్టివిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకు మనం ఒక మెటీరియల్కి కండక్టివిటీ రెడ్యూస్ చేయాలి అంటే ఆ ట్రాన్స్ఫార్మర్లో ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క సిలికాన్ అనే దాన్ని యాడ్ చేస్తాం. ఒక ట్రాన్స్ఫార్మర్లో ఆ యొక్క స్టీల్ మెటీరియల్ తీసుకున్నప్పుడు అందులో ఎడ్డీ కరెంట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క ఎడ్డీ కరెంట్ లాస్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ దాని యొక్క కండక్టివిటీని రెడ్యూస్ చేయాలి. ఒక స్టీల్లో ఎడ్డీ కరెంట్ లాస్ రెడ్యూస్ చేసుకోవాలంటే దాని యొక్క కండక్టివిటీని రెడ్యూస్ చేయాలి. సో ఆ కండక్టివిటీని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ యొక్క 4 to 5% ఆఫ్ సిలికాన్ అనే దాన్ని యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఓకేనా. సో ఇది సో ఇక్కడ నాకేంటంటే సో దట్ కండక్టివిటీ ఆఫ్ స్టీల్ decreases. Conductivity of steel decreases. So thereby eddy current loss can be reduced. సో ఎడ్డీ కరెంట్ లాస్ అనేది రెడ్యూస్ అవుతున్నాం. ఇక్కడ ఈ యొక్క ఎడ్డీ కరెంట్ లాస్ రెడ్యూస్ చేసుకోవడానికి ఇది ఒక టెక్నిక్. అంటే ఏంటి, మనం తీసుకునే స్టీల్కి సిలికాన్ యాడ్ చేసుకోవడం వల్ల నాకు కండక్టివిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇంకో టెక్నిక్ ఏంటంటే లామినేషన్స్. సో లామినేషన్స్ ఈ యొక్క లామినేషన్ టెక్నిక్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అంటే ఇది కూడా ఎందుకు అంటే టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ అన్నమాట. సో ఈజ్ యూజ్డ్ లామినేషన్స్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు ఫర్దర్ reduce conductivity of steel. సో కండక్టివిటీ రెడ్యూస్ అయితే ఆటోమేటిక్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో దట్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్
రెడ్యూస్డ్. సో ఇది ఓకేనా. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఇంతకుముందు ఏం చెప్పాము, సో మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోరు డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేస్తామని చెప్పాం. ఒకటేంటి, కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటేషన్ స్టీల్ అని, మైల్డ్ స్టీల్ అని, క్యాస్ట్ స్టీల్ అని, క్యాస్ట్ ఐరన్ అని, సిలికాన్ స్టీల్ అని ఇలా చూసాం కదా. సో వీటికి మ్యాగ్నటైజేషన్ కర్వ్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో మ్యాగ్నటైజేషన్ కర్వ్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫ్లక్స్ డెన్సిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ వై యాక్సిస్ మీద ఏమో ఫ్లక్స్ కానీ లేదు, అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ మీద ఏమో కరెంట్. సో దీన్ని ఏమంటాం మనం, యాంపియర్స్ అంటాం. సో ఇది ఎడ్డీ కరెంట్ అనుకుందాం. సో అదే వై యాక్సిస్ మీద ఇంకో టర్మ్ ఏంటంటే ఫ్లక్స్ డెన్సిటీ. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అంటే దాన్ని బిహెచ్ కర్వ్ అంటారు. సో ఈ రెండింటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఎలా వస్తాయంటే ఇక్కడ కర్వ్స్ అనేటివి, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. అంటే మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంది కదా, సో మనం తీసుకునే ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట, దాని యొక్క ప్రాపర్టీస్. సో ఎలా ఉంటాయంటే నాకు, సో ఇదేంటంటే సిఆర్జిఓ స్టీల్, కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటేషన్ స్టీల్ అంటారు. సో ఇది ఎలా ఉంటుంది. సో అదే విధంగా ఇంకోటి వచ్చేసరికి నాకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇది సిలికాన్ స్టీల్. సో ఇది ఎలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దాంతోపాటుగా మనం తీసుకుని డిఫరెంట్ తీసుకున్నాం కదా, సో అవి కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి మైల్డ్ స్టీల్. సో మైల్డ్ స్టీల్కి మనం మ్యాగ్నటైజేషన్ కర్వ్స్ గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా క్యాస్ట్ స్టీల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ స్టీల్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నాకు క్యాస్ట్ ఐరన్. సో ఇది ఎలా ఉంటుంది అన్నమాట, లీస్ట్గా ఉంటుంది అన్నమాట ఇది. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క కర్వ్నే మనం ఏమంటామంటే మ్యాగ్నటైజేషన్ కర్వ్స్ అంటారు అన్నమాట. మ్యాగ్నటైజేషన్ కర్వ్, ఓకేనా. సో మ్యాగ్నటైజేషన్ కర్వ్ అంటారు. ఈ యొక్క మ్యాగ్నటైజేషన్ కర్వ్ దేనిదైనా డ్రా చేస్తామంటే మనము ఫ్లక్స్కి, అంటే మనం తీసుకునే ఒక ట్రాన్స్ఫార్మర్ కోర్లో డెవలప్ అయ్యే ఫ్లక్స్కి అందులో ఎగ్జిస్ట్ అయ్యే కరెంట్, ఎడ్డీ కరెంట్కి గ్రాఫ్ డ్రా చేసి ఇలా ఉంటుంది. సో దాన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మనము బిహెచ్ కర్వ్ అంటారు. ఇక్కడ బి అంటే ఏంటంటే నాకు ఫ్లక్స్ డెన్సిటీ, బి అంటే ఏంటంటే డెన్సిటీ, హెచ్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కోర్ని డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. సో మనము మోస్ట్లీ దేన్ని యూస్ చేస్తామంటే ఈ యొక్క కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ కానీ యూస్ చేస్తాం. సో ఇందులోనే మనం తీసుకునే ఈ యొక్క ప్రాపర్టీస్లోనే ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క కోర్ మెటీరియల్ అనేది డిసైడ్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇది సో ఇప్పుడు దాకా మ్యాగ్నటైజేషన్ కర్వ్స్ చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్స్ అనేటివి మనకు 2 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం అన్నమాట మనం. సో ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్స్ని మనం 2 టైప్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఒకటి ఏంటంటే కోర్ టైప్ అంటాం, అనదర్ వన్ ఏంటంటే షెల్ టైప్ అంటాం అన్నమాట. ఇక్కడ కోర్ టైప్ అంటే ఏంటి అంటే మనకు ఇక్కడ మనకేంటంటే వైండింగ్ అనేది మనం తీసుకునే కోర్కి అవుటర్ లేయర్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఇది కోరు, సో ఇది మనం తీసుకునే కోరు. ఇక్కడ చూడండి లామినేషన్ అన్నాం. లామినేషన్ అంటే ఏంటంటే ఇది చూడండి, ఈ యొక్క డిఫరెంట్ చాలా థిన్గా ఉంటాయి అన్నమాట ప్లేట్స్ అనేటివి. ఈ ప్లేట్స్ని మనం ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ తీసుకుని వాటిని ఏం చేస్తారంటే మెర్జ్ చేస్తాం అన్నమాట, ఓకేనా, మెర్జ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు దాన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ లామినేషన్ అంటాం. దానివల్ల నాకు ఏమవుతుంది, మనం తీసుకునే ఏదైతే ఉందో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉందో, సో ఆ యొక్క కోర్ యొక్క కండక్టివిటీ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే
టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఇక్కడ ఈ యొక్క కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ చూసినట్లయితే మనము ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఈ వైండింగ్ అనేది మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్కి అవుట్ సైడ్ ఎగ్జిస్ట్ అయింది ఇక్కడ. ఓకేనా, అంటే ఏమైంది, వైండింగ్ అనేది అవుటర్లో ఉంది. ఇక్కడ ఇన్నర్లో ఏముంది అంటే నాకు ఇక్కడ ఈ యొక్క కోర్ అనేది ఉంది. ఓకేనా, సేమ్. సో ఇది కోర్ టైప్ అన్నమాట. ఎక్కువగా మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఈ కోర్ టైప్ని ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటాం. సో అంటే మెజారిటీ అప్లికేషన్స్కి. సో అంటే షెల్ టైప్ యూస్ చేయమని కాదు, ఎక్కువగా దీన్ని ఎక్కువగా యూస్ చేస్తుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ కోర్ టైప్కి షెల్ టైప్కి చూడండి. షెల్ టైప్ అంటే ఎలా ఉంటుందంటే నాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల నాకు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటుంది, మిడిల్లో వైండింగ్ అనేది ఉంటుంది. అంటే వైండింగ్కి అవుటర్ సైడ్ ఏముంటుంది అంటే ఇక్కడ నాకు ఇది ఉంటుంది అన్నమాట, అంటే ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంది, వైండింగ్ అనేది అవుటర్లో ఉంటుంది, ఇన్నర్ సైడ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటుంది. బట్ షెల్ టైప్ వచ్చేసరికి అవుటర్లో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటుంది, ఇన్నర్లో వచ్చేసి వైండింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇట్లా. సో ఇది మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్లో కోర్ టైపు షెల్ టైపు ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇలా ఉంటాయి. సో ఇక్కడ సో వీటి పార్ట్స్ కొంచెం ఇప్పుడే చెప్పేస్తాం చూడండి. అంటే ఈ యొక్క కోర్ టైప్ షెల్ టైప్ అనేది ఎందుకంటే ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క కోర్ టైప్ అనేది, సో జనరల్గా ఇది ఏంటంటే ఇక్కడ ఏంటంటే నాకు సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది యోక్స్ అంటారు అన్నమాట వీటిని. సో వీటిని యోక్స్ అంటారు. ఇందులో 2 యోక్స్ ఉంటాయి, 2 లిమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే నాకు ఇట్ హ్యాస్ 2 యోక్స్ అండ్ 2 లిమ్స్ ఉంటాయి అన్నమాట. అదే నాకు షెల్ టైప్కి వచ్చేసరికి ఇందులో 3 లిమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇట్ హ్యాస్ 3 లిమ్స్ అండ్ 2 యోక్స్. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ యొక్క కోర్ టైప్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనము ఎక్కువగా హై వోల్టేజ్కి స్మాల్ కేవీ రేటింగ్స్ యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఎందుకు అంటే హై వోల్టేజ్ స్మాల్ కేవీఏ రేటింగ్స్ దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. అదే నాకు షెల్ టైప్ వచ్చేసరికి దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే లో వోల్టేజ్ లార్జ్ కేవీఏ రేటింగ్. సో కేవీఏ రేటింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడే దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. లార్జ్ కేవీఏ రేటింగ్స్కి ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి రెండింటికి కంపారిజన్ అనేది మనం ఫర్దర్ క్లాస్లో చూద్దాం. సో జస్ట్ మీకు ఏంటంటే ఇది ఒక కోర్ టైప్ ఎలా ఉంటుంది, షెల్ టైప్ ఎలా ఉంటుంది, సో దాని వైండింగ్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు ఈ యొక్క వైండింగ్స్ ఎలా కనెక్ట్ చేస్తామంటే మనము సిరీస్ మ్యాగ్నెటిక్ వైండింగ్ అనేది ఉంటుంది. అదే నాకు షెల్ టైప్ వచ్చేసరికి ఇందులో మ్యాగ్నెటిక్ ఎలా ఉంటుంది అంటే నాకు ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనేది ఉంటుంది. సో అదే కోర్ టైప్ అయితేనేమో సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఉంటుంది, అదే షెల్ టైప్ అయితేనేమో ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా రాస్తాను చూడండి ఇక్కడ. సో ఇందులో ఏంటంటే నాకు సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనేది ఉంటుంది, సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ ఎలా ఉంటుంది అంటే నాకు సిరీస్ నేచర్లో ఉంటుంది. అదే నాకు షెల్ టైప్ వచ్చేసరికి ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. ఓకేనా, ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో మనం తీసుకునే మ్యాగ్నెటిక్ కోర్. ఓకేనా, సో ఇప్పుడు నాకేంటంటే వైండింగ్స్. సో ఇక్కడ నాకు వైండింగ్స్ గురించి చూద్దాం. అంటే మనకు ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు వైండింగ్స్. సో ఇందులో మనకేంటంటే ప్రైమరీ వైండింగ్ అని ఒకటి ఉంటుంది, సో ఈ యొక్క ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనం సప్లై ఇస్తామో దాన్నే మనం ఏమంటాం, ప్రైమరీ వైండింగ్ అంటాం. సో కాబట్టి ఇది ఏం చేస్తామంటే మనం కనెక్టెడ్ టు ద ఇన్పుట్ ఏసీ సప్లై, సో ఇది ఏం చేస్తుంది, రిసీవ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ ప్రైమరీ వైండింగ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఇదే వైండింగ్స్లో సెకండరీ వైండింగ్ అంటారు.
ఈ యొక్క సెకండరీ వైండింగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనం లోడ్ కనెక్ట్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం, సెకండరీ వైండింగ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఏమంటామంటే డెలివర్స్ ది ట్రాన్స్ఫార్మ్డ్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా, దాన్ని సెకండరీ వైండింగ్ అంటాం. సో నాకేంటంటే మనం తీసుకునే వైండింగ్స్ అనేటివి ఈ యొక్క ప్రైమరీ వైండింగ్ కానీ సెకండరీ వైండింగ్స్ కానీ కాఫర్ కానీ అల్యూమినియం వైండింగ్స్ మనం మేడప్ అప్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే బోత్ వైండింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాఫర్ ఆర్ అల్యూమినియం కండక్టర్స్. సో మనం తీసుకునే వైండింగ్స్ అనేటివి కాఫర్ కానీ అల్యూమినియం కానీ తీసుకుంటాం. కాఫర్ అనేది ఎక్కడ తీసుకుంటాం, అల్యూమినియం ఎక్కడ తీసుకుంటాం అంటే ఎక్కడైతే మనకు హై పవర్ నీడ్ ఉంటుందో, సో హై పవర్ నీడ్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి దగ్గర మనం ఏం చేస్తాం, కాఫర్ అనేది తీసేసుకుంటాం. సో హై పవర్ ట్రాన్స్ఫార్మర్కి యూజ్ చేస్తాం. అదే నాకు లో పవర్ అప్లికేషన్స్, అదేవిధంగా లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, ఇక్కడ టీఎఫ్ అంటే ట్రాన్స్ఫార్మర్, అక్కడ ఏం చేస్తామంటే మనం అల్యూమినియం అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో అల్యూమినియం కండక్టర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది. సో మనకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క వైండింగ్స్ ఉంటాయి కదా, అక్కడ వైండింగ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే నాకు టైప్స్ ఆఫ్ వైండింగ్స్. సో మనం జనరల్గా ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసే వైండింగ్స్ అనేవి యూజ్ చేస్తాం, ఇప్పుడు చూద్దాం. సో టైప్స్ ఆఫ్ వైండింగ్స్ యూజ్ అన్నప్పుడు, సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హెలికల్ వైండింగ్ అంటారు దాన్ని. హెలికల్ వైండింగ్. సో ఈ యొక్క హెలికల్ వైండింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము, సో మనకు హై కరెంట్ కానీ లో వోల్టేజ్, హై కరెంట్కి లో వోల్టేజ్కి, హై కరెంట్ లో వోల్టేజ్ దానికి హెలికల్ వైండింగ్ అనేది యూజ్ చేస్తాం. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డిస్క్ వైండింగ్ అంటారు. ఈ యొక్క డిస్క్ వైండింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్కి యూజ్ చేస్తాం. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో టైప్ ఆఫ్ వైండింగ్ ఏముందంటే నాకు హెలికల్ వైండింగ్, డిస్క్ వైండింగ్ కాకుండా లేయర్ వైండింగ్. సో ఇక లేయర్ వైండింగ్ యూజ్ చేస్తామంటే మనము, సో ఇది ఎందుకంటే లో వోల్టేజ్ అప్లికేషన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. దీన్ని లో వోల్టేజ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తారన్నమాట. సో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ హెలికల్ వైండింగ్, డిస్క్ వైండింగ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో అదే ఈ యొక్క కన్స్ట్రక్షన్లో ఇంకో పార్ట్ ఏంటంటే నాకు ఇన్సులేషన్. సో ఇన్సులేషన్ వచ్చేసరికి నాకు ఇన్సులేషన్ ఎలా ఉంటుంది అంటే, సో మనం తీసుకునే వైండింగ్స్ ఉంటాయి కదా, అనేటివి ఏవైతే ఉంటాయో, సో ఇక్కడ వైండింగ్స్ ఉంటాయి కదా మనం తీసుకునే వైండింగ్స్ అనేటివి. సో ఈ యొక్క వైండింగ్స్లో మనం ఏం చేస్తారంటే వార్నిష్ పేపర్ కానీ, క్రాఫ్ట్ పేపర్ కానీ, అదేవిధంగా రిజైన్స్ కానీ, ఎపాక్సీ రిజైన్స్ అనే వాటిని ప్లేస్ చేస్తాం అన్నమాట. సో ఒకదానికి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే ఇన్సులేషన్ పర్పస్ కోసం వైండింగ్స్లో వాటిని యూజ్ చేసుకుంటాం. సో ఇన్సులేషన్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ వైండింగ్స్. సో యూజ్డ్ బిట్వీన్ వైండింగ్స్ అండ్ ద కోర్. సో వైండింగ్స్ కి కోర్ కి మధ్యలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్స్ ఏమంటే పేపర్ అని, సో దాన్ని మనం క్రాఫ్ట్ పేపర్ అంటాం. సో అదే విధంగా వార్నిష్ అంటారు. సో అదే విధంగా ఎపాక్సీ రెసిన్స్ అంటారు. సో ఇలాంటివన్నీ ఇన్సులేషన్ మెటీరియల్స్ అన్నమాట ఇది. సో వీటిని మనం ఏం చేస్తారంటే మనం యూజ్ చేసే వైండింగ్స్ కి మనం తీసుకునే కోర్ కి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే వీటిని మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట.
సో ఇక్కడ ఏంటంటే మనము ఈ యొక్క ఇన్స్టలేషన్ అనేది జనరల్గా మనం ఎందుకు యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేస్తాము అంటే, సో మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్లో టన్స్ ఉంటాయి కదా, సో టన్స్కి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్ అనేది యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేదానికి మనం ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఇంకో పర్పస్ ఏంటి అంటే, ఇది మనకు హై వోల్టేజ్ని విత్స్టాండ్ చేసుకునేటట్లుగా ఈ యొక్క డైఎలక్ట్రిక్ ఎనర్జీని ఇది ఇస్తుంది అన్నమాట ఈ యొక్క ఇన్స్టలేషన్ అనేది. ఓకేనా. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క లైఫ్ టైంని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఇన్స్టలేషన్ మనం ప్రొవైడ్ చేసుకోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ యొక్క లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకు మాయిస్చర్స్ ఉంటాయి కదా, ఏదన్నా అవుట్ సైడ్ నుంచి అంటే మనకు అట్మాస్ఫిరిక్ కండిషన్స్, రైనీ సీజన్ కానీ క్లౌడీ కండిషన్స్ ఉన్నప్పుడు కానీ మంచు ఇలాంటివి ఉన్నప్పుడు సో ఆ యొక్క మాయిస్చర్ అనేది ఎంటర్ అవ్వకుండా సో వైండింగ్స్కి ఇది ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా. సో సేఫ్ ఆపరేషన్కి ఇది బెస్ట్ యూస్ఫుల్ అన్నమాట. సేఫ్ ఆపరేషన్ కోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్స్టలేషన్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నాకు సో జనరల్గా దీని యొక్క ఫంక్షన్, ఇన్స్టలేషన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫంక్షన్. సో జనరల్గా మనం యూస్ చేసే ఈ యొక్క ఇన్స్టలేషన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సో ప్రివెంట్స్ షార్ట్ సర్క్యూట్, prevents short circuits between turns లైట్స్. సో దానికోసం యూస్ చేస్తాం అన్నమాట. సో ఇంకోటి ఏం చేస్తారంటే ఇది ఈ యొక్క ఇన్స్టలేషన్ అనేది ఇంకో పర్పస్ ఏంటంటే సో ఇట్ ప్రొవైడ్స్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. సో ఇట్ ప్రొవైడ్స్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తుంది, ఇట్ ఇంక్రీజెస్ ద లైఫ్. సో ఇంక్రీజెస్ ది ట్రాన్స్ఫార్మర్ లైఫ్. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట ఇన్స్టలేషన్ యూస్ చేసుకోవడం వల్ల. సో ఇంకోటి ఏం చేస్తారంటే మాయిస్చర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట వైండింగ్స్ని. సో కాబట్టి ప్రొటెక్ట్స్ వైండింగ్స్ ఫ్రమ్ మాయిస్చర్. ఓకే. సో దీనివల్ల ఇన్స్టలేషన్ యూస్ చేసుకోవడం మనకి ఏంటంటే మనం సేఫ్గా ఆపరేట్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో కాబట్టి ఎన్ష్యూర్ సేఫ్ ఆపరేషన్ ఎట్ హై వోల్టేజ్. సో ఇదన్నమాట. ఓకేనా. సో మనకు ఇది ఇప్పుడు ఇన్స్టలేషన్ యొక్క ఏం చూసామంటే దాని యొక్క ఫంక్షన్ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క ఇన్స్టలేషన్ మెటీరియల్ చూద్దాం. సో అంటే ఎలాంటి మెటీరియల్స్ని మనం ఇన్స్టలేషన్ యూస్ చేసుకుంటాం అంటే సో జనరల్గా మనకు ఈ యొక్క ఇన్స్టలేషన్ ఏంటంటే యూస్ చేస్తామంటే మనము వుడ్ కానీ కాటన్ కానీ సో అదేవిధంగా ఇన్సులేటింగ్ ఆయిల్ కానీ అదేవిధంగా వార్నిష్ పేపర్ కానీ ఇన్సులేటింగ్ పేపర్ కానీ సో క్రాఫ్ట్ పేపర్ అని ఉంటారు. సో ఇలాంటి వాటిని మనం జనరల్గా ఏం చేస్తామంటే మనం ఈ యొక్క ఇన్సులేషన్ మెటీరియల్గా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇన్సులేషన్ మెటీరియల్ ఏంటంటే ఇన్సులేటింగ్ పేపర్. సో ఈ యొక్క ఇన్సులేటింగ్ పేపర్ అంటే ఏమి వస్తాయంటే నాకు క్రాఫ్ట్ పేపర్ అంటారు దాన్ని. సో క్రాఫ్ట్ పేపర్. సో అదేవిధంగా వార్నిష్ అండ్ ఎనామెల్ కోటింగ్. సో కాఫర్ కండక్టర్స్కి ఎనామెల్ కోటింగ్ ఇచ్చినట్టు కూడా మనం ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్ మెటీరియల్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో వార్నిష్ అండ్ ఎనామెల్ కోటింగ్ అరౌండ్ కాఫర్ కండక్టర్స్. సో దీంతో పాటుగా మనం ఏం చేస్తారంటే ఇన్సులేటింగ్ ఆయిల్ దీన్ని కూడా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో దీంతో పాటుగా రెజిన్స్, సో ఎపాక్సీ రెజిన్స్ వీటిని ఇన్సులేషన్ కోసం యూస్ చేసుకుంటాం. సో దీంతో పాటుగా మనకు జనరల్గా తెలిసింది ఏంటి, వుడ్, కాటన్ టేప్. సో వీటిని యూస్ చేస్తాం అనమాట. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క వుడ్ కాటన్ అనేటివి లో వోల్టేజ్కి మాత్రం యూస్ చేస్తాం. సో రిమైనింగ్ వాటిని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఓకే. మరి ఈ యొక్క ఇన్సులేషన్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అంటే ఇప్పుడు మనం ఇన్సులేషన్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఏవేవి యూస్ చేస్తాం అని చూసాం కదా. మరి ఎక్కడ యూస్ చేస్తాం? సో వేర్ ఇన్సులేషన్ యూజ్డ్ అంటే
సో ఎక్కడ యూస్ చేస్తామంటే ఈ యొక్క ఇన్సులేషన్ని, సో ట్రాన్స్ఫార్మర్లో. సో మనము ఎక్కడైతే వైండింగ్స్ తీసుకుంటామో ఆ వైండింగ్స్లో మనం ఏం చేస్తాం, టర్న్స్ అనేవి తీసుకుంటాం, ప్రైమరీ అనేసి సెకండరీ అనేసి. సో అక్కడ టర్న్కి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే ఈ ఇన్సులేషన్ అనేది తీసేసుకుంటాం. ఓకేనా. సో టర్న్కి సో కాబట్టి మనం ఏం చెప్తామంటే బిట్వీన్ టర్న్ టు టర్న్, బిట్వీన్ టర్న్ టు టర్న్ ఆఫ్ వైండింగ్స్, బిట్వీన్ టర్న్ టు టర్న్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాం. సో అదేవిధంగా మనం తీసుకుంటాం కదా వైండింగ్స్, లేయర్స్ లాగా యూస్ చేస్తాం అన్నమాట. సో అక్కడ బిట్వీన్ లేయర్స్లో యూస్ చేసుకుంటాం, బిట్వీన్ లేయర్స్ ఆఫ్ వైండింగ్స్. నెక్స్ట్ అంటే కాఫర్ కండక్టర్స్ ఏడాది తీసుకుంటాము, కాఫర్ కండక్టర్స్ పైన, ఆన్ కాఫర్ కండక్టర్స్. దీంతో పాటుగా బుషింగ్స్ దగ్గర యూస్ చేస్తాం. దాంతో పాటుగా ట్యాప్ దగ్గర చేసుకుంటాం, ట్యాప్ చేంజర్స్ దగ్గర ఈ యొక్క ఇన్సులేషన్ అనేది తీసేసుకుంటాం. దాంతో పాటుగా కేబుల్ టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట, ఆ కేబుల్ టెర్మినల్ దగ్గర కూడా ఈ యొక్క ఇన్సులేషన్ అనేది తీసేసుకుంటాం అన్నమాట, కేబుల్ టెర్మినల్స్ దగ్గర. సో ఇది మనకేంటంటే ఇన్సులేషన్ గురించి. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. సో ఇక్కడ క్లియర్ కదమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్, ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. సో యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది జనరల్గా ఎందుకు యూస్ చేస్తామంటే మనము ఒక మెకానికల్ ప్రొటెక్షన్ కోసం యూస్ చేసుకుంటాం. అంటే మనం తీసుకునే ఒక ట్రాన్స్ఫార్మర్ కోర్ కానీ వైండింగ్స్ కానీ ఒక మెకానికల్ ప్రొటెక్షన్ కోసం యూస్ చేసుకుంటాం. సో ఇది ఏం చేస్తారంటే మనం ఏం చేస్తాం, జనరల్గా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఫిల్ చేస్తాం అన్నమాట. సో ఆ ఆయిల్ని హోల్డ్ చేసి పెడుతుంది అన్నమాట, ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ హోల్డ్ చేసేదానికి అండ్ కూలింగ్ అండ్ ఇన్సులేషన్ పర్పస్ కోసం ఈ యొక్క ఆయిల్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో అది ఏం చేస్తారంటే ఈ ఆయిల్ అనేది ఆ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉండేటట్టుగా ఇది హోల్డ్ చేసి పెడుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏం చేస్తుందంటే ఇది మనకు ట్రాన్స్ఫార్మర్లో రేడియేటర్స్ అని కూలింగ్ ఫ్యాన్స్ అనేవి ఉంటాయి. సో దానికి ఒక సపోర్టింగ్ ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క మంచు కాలం కానీ రైనీ సీజన్ వచ్చినప్పుడు బయట నుంచి వచ్చే ఈ మాయిశ్చర్ అనేది సో ట్రాన్స్ఫార్మర్ లోపలికి వెళ్లకుండా ఇది ఏం చేస్తుంది, ఒక ప్రొటెక్టింగ్ కవర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. డస్ట్ పార్టికల్స్ కోసం, డస్ట్ పార్టికల్స్కి మాయిశ్చర్కి ఇది ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బుషింగ్స్, కన్సర్వేటర్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ మనకు ఇది కన్సర్వేటర్ ట్యాంక్ అనేది టాప్లో ఉంది, ఇక్కడ బుషింగ్స్ అనేటివి ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటికి అంటే దానిపైన ప్లేస్ చేసుకోవడానికి ఇది ఏం చేస్తాను, ఇది యూజ్ అవుతుంది అన్నమాట మనకు. ఓకేనా. సో వీటి యొక్క పార్ట్స్ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూస్తాము. సో అంటే మనం తీసుకునే బుషింగ్స్ కానీ, కన్సర్వేటర్ కానీ, బ్రేతర్ కానీ, ట్యాప్ చేంజర్స్ కానీ, సో వీటికి ఏంటంటే ఇది సో వాటి మీద ప్లేస్ చేసుకోవడానికి ఇట్ ప్రొవైడ్స్ మౌంటింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము సో జనరల్గా మనం ఏంటంటే ఒక స్ట్రాంగ్ మెటీరియల్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట దీనికి. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి ఒక స్ట్రాంగ్ మెటల్ అనేది తీసుకుంటాం. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే సో దీని యొక్క ఫంక్షన్ మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సో ప్రొవైడ్స్ మెకానికల్ ప్రొటెక్షన్ ఫర్ కోర్ అండ్ వైండింగ్స్. సో మనం తీసుకునే వైండింగ్స్కి, కోర్కి ఒక మెకానికల్ ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట ఇది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది ఇది అంటే హోల్డ్స్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఫర్ కూలింగ్ అండ్ ఇన్సులేషన్. సో ఆ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇట్ సపోర్ట్స్ రేడియేటర్స్ అండ్ కూలింగ్ ఫ్యాన్స్.
సో దానికోసం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదేం చేస్తుందంటే బయట నుంచి వచ్చే ఈ యొక్క మాయిశ్చర్ని కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఇది ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ప్రివెంట్స్ ఎంట్రీ ఆఫ్ మాయిశ్చర్ అండ్ డస్ట్. సో దానికోసం ప్రివెంట్ చేస్తుంది. సో అదేవిధంగా ప్రొవైడ్స్ మౌంటింగ్ ఫర్ బుషింగ్స్ కానీ, సో అదేవిధంగా కన్సర్వేటర్, సో అదేవిధంగా బ్రేతర్, సో దాంతో పాటుగా ట్యాప్ చేంజర్స్. సో దీని మీద మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో దానికి ఇది ఏం చేస్తుంది, హోల్డ్ చేసి పెడతాం, అంటే మౌంటింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఓకేనా. సో ఇది దానికోసం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది యూజ్ చేసుకుంటాం. సో జనరల్గా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ని దేంతో తయారు చేస్తాం అంటే, సో దాని యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది దేంతో చేస్తామంటే ఇక్కడ మైల్డ్ స్టీల్ అనే దాన్ని తీసుకుంటాం అన్నమాట. సో మేడప్ ఆఫ్ మైల్డ్ స్టీల్ అనే మెటీరియల్తో దీన్ని మనం తయారు చేసుకుంటాం. సో మైల్డ్ స్టీల్ ప్లేట్స్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఈ యొక్క వీటిని వెల్డ్ చేస్తాం అన్నమాట. సో వెల్డెడ్ జాయింట్స్, సో జాయింట్స్ మనం వెల్డింగ్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే వీటి పైన మనం ఏం చేస్తాం, పెయింటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట ఎక్స్టర్నల్గా. అంటే మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి అవుటర్గా మనం ఏం చేస్తారంటే పెయింట్ చేస్తాం అన్నమాట. ఎందుకు అంటే కరోజన్ కోసం, అంటే తుప్పు పట్టుకొని ఉండేదానికి మనం ఏం చేస్తారంటే పెయింటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి పెయింటెడ్ ఎక్స్టర్నల్లీ ఫర్ కరోజన్ ప్రొటెక్షన్, దానికోసం వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్ మే ఇన్క్లూడ్, అంటే ఇందులోనే రేడియేటర్స్ కానీ ఫిన్స్ కానీ కూలింగ్ డక్ట్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మే ఇన్క్లూడ్ రేడియేటర్స్, ఫిన్స్, కూలింగ్ డక్ట్స్ సో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇదన్నమాట, ఇందులోనే ప్లేస్ చేసి ఉంటాం అన్నమాట మనం. సో ఇది ట్రాన్స్ఫార్మర్ ట్యాంకు సో ఇన్స్టలేషన్ గురించి. సో ఇంకా మనకి ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే ఇక్కడ మనకేంటంటే ఇన్స్టలేషన్ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ చూసాం కదా. సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు సో ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత రాస్తాను కీ పాయింట్స్. సో ఇందులో ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం తీసుకునే కాయిల్ కానీ కోర్ కానీ అందులో టెంపరేచర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ టెంపరేచర్ని కూలింగ్ చేసుకోవడానికి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఇంకో పర్పస్కి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇన్సులేషన్ పర్పస్ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మనం తీసుకునే వైండింగ్స్ అండ్ కోరు ఇన్ బిట్వీన్లో మనకేంటంటే ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సులేషన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో దాంతో పాటుగా నాకేంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఇన్ బిట్వీన్ నాకేమవుతుందంటే సమ్ ఆర్క్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ ఆర్క్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తానంటే ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రైమరీ, ఇక్కడ సెకండరీ ఉంది కదా. సో ఎప్పుడైతే నేను పవర్ ఆన్ చేస్తానో ఇక్కడ స్మాల్ ఆర్క్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ ఆర్క్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు దాని ద్వారా నాకు లోపల ఏదైనా ఫాల్స్ ఎగ్జిస్ట్ అయ్యేదానికి, ఫాల్స్ డెవలప్ అవడానికి ఇది ఉంటుంది, అంటే పాసిబిలిటీ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇంకోటి పర్పస్ ఏంటి అంటే ఇది మనకు మాయిశ్చర్ నుంచి ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట ఇది. సరే. సో దానికోసం మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో జనరల్గా మనకి ఏంటంటే మినరల్ ఆయిల్ కానీ సిలికాన్ టైప్ ఆయిల్ కానీ యూజ్ చేసుకుంటాం అన్నమాట జనరల్గా. అంటే మనం తీసుకునే ఈ యొక్క ఆయిల్స్ అనేటివి
అలా తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్ చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ దీని ఫంక్షన్ చూద్దాం. సో ఇది ఏం చేస్తుందని చెప్పినాను. ఫస్ట్ వన్ కూలింగ్. సో కూలింగ్ మనం దీన్ని యూస్ చేసుకుంటాం. సో ఇది ఏం చేస్తుంది, అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ వైండింగ్స్ అండ్ కోర్. అండ్ ఇది ఏం చేస్తుంది, సో క్యారీస్ ఇట్ టు ట్యాంక్ వాల్స్ అండ్ రేడియేటర్స్. సో ఇది ఏం చేస్తారంటే హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది వైండింగ్కి, కోర్కి. ఓకేనా. సో అండ్ క్యారీస్ ఇట్ టు ట్యాంక్ వాల్స్ ఆర్ రేడియేటర్స్. సో నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఏంటంటే, మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క సెకండ్ ఫంక్షన్ ఇన్సులేషన్ చేస్తుంది. ఇన్సులేషన్గా ఇది చూద్దాం అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క ఇన్సులేషన్ మనం చూస్తే ఇది ఏం చేస్తారంటే, సో ఇట్ ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్. సో ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ insulation. So provides electrical insulation. So between the windings and core. Between windings and core. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో పర్పస్ ఏంటి అంటే, ఇది ఇంకో పర్పస్ దేనికి యూజ్ చేస్తామంటే మనము ఇక ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఆర్క్ క్వించింగ్. సో మనం జనరల్గా హౌసెస్ అబ్జర్వ్ చేస్తుంటాం, ఏదైనా ఆన్ చేసినప్పుడు సమ్ స్పార్క్స్ అనేటివి చూస్తూ ఉంటాం మనం. సో అంటే స్మాల్ వోల్టేజ్ 200 220 volts 415 volts అట్లా ఉన్నప్పుడు, మన 2,20,000 4,40,000 వోల్టేజ్ ఉన్నప్పుడు మన ట్రాన్స్ఫార్మర్లో ఇంకా స్పార్క్స్ డెవలప్ అవుతాయి కదా. సో వాటిని సప్రెస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి సప్రెసెస్ ఆర్క్ during internal faults. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది ఏం చేస్తుంది అంటే నాకు ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఆక్సిడేషన్. అంటే బయట నుంచి వచ్చే మాయిశ్చర్ నుంచి ఇది ప్రివెంట్ చేస్తుంది. సో కాబట్టి ప్రివెంట్స్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ నుంచి ఇది ప్రివెంట్ చేస్తుంది. అంటే ఏంటంటే మాయిశ్చర్ బయట నుంచి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇది యాడ్ చేస్తుంది అన్నమాట. సో అవాయిడ్ మాయిశ్చర్ ఎంటరింగ్ వైండింగ్స్. సో అది ఇట్లా యూస్ చేస్తాను అన్నమాట. సో మనకు జనరల్గా ఇక్కడ యూస్ చేసే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఏమేమి తీసుకుంటామంటే, ఇక్కడ మనము మినరల్ ఆయిల్ కానీ, అదేవిధంగా సింథటిక్ ఆయిల్, దీన్నే మనం సిలికాన్ బేస్డ్ అంటాము. ఇంకోటి ఏంటంటే ఈస్టర్ ఆయిల్ అంటారు. స్పెల్లింగ్ తప్పు. సో ఈస్టర్ ఆయిల్. సో వీటిని మనం ఎక్కువగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్గా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే కూలింగ్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. కూలింగ్ సిస్టమ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ఒక ట్రాన్స్ఫార్మర్ని మనం ఎన్ని విధాలుగా కూలింగ్ చేస్తాం అంటే, సో ఇక్కడ చూడండి. సో నేను మీకు మీడియం లెవెల్, హై లెవెల్, లో లెవెల్ మొత్తం చెప్తాను. అంటే
అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్ కానీ సో అదేవిధంగా మీడియం టైప్ ట్రాన్స్ఫార్మర్ కానీ వీటి గురించి చెప్తాను, అందులో ఎలాంటి కూలింగ్ మెథడ్ అనేది యూస్ చేస్తాం అనేది. సో ఫస్ట్ ఏంటంటే మనము ఆయిల్ న్యాచురల్ ఎయిర్ న్యాచురల్, సో ఈ టైప్ గురించి చూద్దాం. సో ఆయిల్ న్యాచురల్, ఎయిర్ న్యాచురల్. సో ఈ యొక్క కూలింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనము, సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ న్యాచురల్ ఆయిల్ కూలింగ్ అంటారు దీన్ని. సో ఇది న్యాచురల్ ఆయిల్ సర్క్యులేషన్ అంటారు దీన్ని. సో ఇందులో ఎలాంటి పంప్స్ ఏమంటాం, సో కాబట్టి నో పంప్స్. ఈ యొక్క ఆయిల్ న్యాచురల్, ఎయిర్ న్యాచురల్లో న్యాచురల్ ఆయిల్గా సర్క్యులేట్ చేస్తాము, ఇందులో పంప్స్ ఏమి యూస్ చేయమన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే న్యాచురల్ ఎయిర్ కూలింగ్ అంటాం. అంటే ఇక్కడ ఆయిల్ కానీ ఎయిర్ కానీ న్యాచురల్గా తీసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము స్మాల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటాం. స్మాల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆయిల్ న్యాచురల్, ఎయిర్ న్యాచురల్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే మనకు ఆయిల్ న్యాచురల్ ఎయిర్ ఫోర్స్డ్. సో దీన్ని మనం ఎక్కడ యూస్ చేస్తాం ఏంటి అంటే ఇందులో ఏంటంటే నాకు ఆయిల్ అనేది న్యాచురల్గా మూవ్ అవుతుంది. ఈ మెథడ్లో ఆయిల్ అనేది మూవ్స్ న్యాచురల్లీ. సో పేర్లోనే ఉంది మనకు. ఓకేనా. ఆయిల్ న్యాచురల్గా మూవ్ అవుతుంది అన్నమాట. బట్ ఇక్కడ నాకేంటంటే ఎయిర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తామంటే సమ్ ఫోర్స్డ్ మెకానిజం యూస్ చేసుకుంటాం, అంటే లైక్ ఫ్యాన్స్ యూస్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఫోర్స్డ్ ఎయిర్ కూలింగ్, సో లైక్ యూజింగ్ ఫ్యాన్స్ అనే వాటిని యూస్ చేస్తాం అన్నమాట. సో ఎందుకు ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మీడియం పవర్ ట్రాన్స్ఫార్మర్స్లో యూస్ చేసుకుంటాం. యూస్ చేస్తాం అన్నమాట. సో మీకు ఆబ్జెక్టివ్ బిట్స్లో ఎలా అడుగుతాడంటే సో విచ్ టైప్ ఆఫ్ ఆయిల్ కూలింగ్ మెథడ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ మీడియం పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అని అడుగుతాడు. సో బోత్ న్యాచురల్ అయితేనేమో డిస్ట్రిబ్యూషను, సో ఆయిల్ న్యాచురల్ అయ్యి ఎయిర్ ఫోర్స్ అయితేనేమో పవర్ ట్రాన్స్ఫార్మర్స్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు ఆయిల్ ఫోర్స్డ్, ఎయిర్ ఫోర్స్డ్. సో థర్డ్ వన్ ఏంటి అంటే ఆయిల్ ఫోర్స్డ్, ఎయిర్ ఫోర్స్డ్. సో ఈ కూలింగ్ మెథడ్. సో ఇందులో ఏం చేస్తామంటే మనము ఇక్కడ పేర్లోనే ఉంది కదా, అంటే ఏంటి మనకి ఇక్కడ ఆయిల్ సర్క్యులేట్ అవ్వాలంటే పంప్స్ యూస్ చేసుకుంటాం, అదేవిధంగా ఎయిర్ పోవాలంటే మనం ఫ్యాన్స్ యూస్ చేసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి ఆయిల్ సర్క్యులేట్స్ యూజింగ్ పంప్స్. సో అదేవిధంగా ఎయిర్ కూల్డ్ యూజింగ్ ఫ్యాన్స్. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఇది ఎక్కువగా మోస్ట్ ప్రిఫర్ చేస్తాం. సో యూజ్డ్ ఇన్ లార్జ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్. సో లార్జ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఇదేంటంటే ఇంకా వెరీ హై కెపాసిటీ దాంట్లో యూస్ చేసుకుంటాం. సో అదేంటంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఫోర్స్డ్ యూస్ చేస్తాము, వాటర్ ఫోర్స్డ్ యూస్ చేస్తాం. ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్డ్ కదా, అలా కాకుండా వాటర్ ఫోర్స్ అనేది యూస్ చేసుకుంటాం. సో దీన్ని ఎక్కడ ప్రిఫర్ చేస్తాము ఈ యొక్క వాటర్ ఫోర్స్ అంటే మనము వెరీ లార్జ్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, సో అలాంటి దగ్గర దీన్ని యూస్ చేసుకుంటాం అనమాట. అంటే వెరీ లార్జ్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్లో ఈ యొక్క ఆయిల్ కూలింగ్ మెథడ్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఆయిల్ కూల్డ్ బై హీట్.
ఇక్కడ ఏం చేస్తామంటే ఆయిల్ కూలింగ్ ఏం చేస్తామంటే హీట్ ఎక్స్చేంజర్ అనేది దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట విత్ యూజింగ్ వాటర్. సో ఆయిల్ కూల్డ్ బై హీట్ ఎక్స్చేంజర్స్ సో యూజింగ్ ద వాటర్. సో ఈ టెక్నిక్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఇక్కడ కూలింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ వన్ బుషింగ్స్. సో ట్రాన్స్ఫార్మర్లో బుషింగ్స్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే సో చూడండి, సో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట బుషింగ్స్ అనేది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డయాగ్రాము, సో ఇక్కడ నాకేంటంటే సో మీకు ఒకసారి చూపిస్తాను బుషింగ్స్ ఎక్కడ ఉందనేది. సో ఇక్కడ పార్ట్స్ అబ్జర్వ్ చేయమ్మా. సో ఇది కన్సర్వేటర్ ట్యాంక్, ఇది రిలే, ఇది బ్రేతర్. సో ఇక్కడ బుషింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, బుషింగ్స్ అనేటివి. సో ఇక్కడ నాకేంటంటే ఈ బుషింగ్స్ అనేటివి సో ట్యాంక్ లోపల నుంచి మనకు వైండింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క ట్యాంక్ లోపల నుంచి ఈ వైండింగ్స్ ఉంటాయి కదా, సో ఆ వైండింగ్స్ని బయట సర్క్యూట్కి మనం ఏం చేస్తారంటే సేఫ్గా కనెక్ట్ చేయడానికి ఒక ఇన్సులేటెడ్ మెటీరియల్ అనేది యూస్ చేస్తాం. అంటే మనం తీసుకునే ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ట్యాంక్ నుంచి వైండింగ్స్ని మనం ఏం చేస్తారంటే బయట సర్క్యూట్కి ఏం చేస్తారంటే కనెక్ట్ చేస్తాం అన్నమాట ఒక ఇన్సులేటెడ్ మెటీరియల్ యూస్ చేసుకునేసి. ఓకేనా, సో ఇక్కడ ఈ బుషింగ్స్ అనేటివి ఎందుకు యూస్ చేస్తామంటే మనకు ఇక్కడ లో వోల్టేజ్ బుషింగ్స్ అనేసి హై వోల్టేజ్ బుషింగ్స్ అని రెండు ఉంటాయి. హై వోల్టేజ్ బుషింగ్, లో వోల్టేజ్ బుషింగ్. సో ఈ రెండు ఏంటంటే మనకు బయటికి అంటే లోపల వైండింగ్ నుంచి అవుటర్కి కనెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఏం చేస్తారంటే ఫ్లాష్ ఓవర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. దాంతో పాటుగా మెకానికల్గా ఇస్తుంది, అంటే ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇక్కడ మనకు యూస్ చేసే బుషింగ్స్ అనేది దేంతో తయారు చేస్తామంటే మనము పోస్లిన్ అనే మెటీరియల్తో యూస్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, సో అది ఇక్కడ చూడండి, ఈ యొక్క బుషింగ్స్ గురించి పాయింట్ రాసుకుందాం. సో బుషింగ్స్, సో ఇక్కడ నా బుషింగ్స్ ఏంటి అంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, సో బుషింగ్స్ ఆర్ insulated device through which transformer windings are connected to the external circuit. ఓకేనా, ఎక్స్టర్నల్ సర్క్యూట్. సో అంటే లో వోల్టేజ్ బుషింగ్స్ ఉంటాయి, హై వోల్టేజ్ బుషింగ్స్ ఉంటాయి అన్నమాట మనకు. సో ఈ ఫంక్షన్ ఏంటి అంటే మనకు సో మెయిన్ బుషింగ్ ఒక ఫంక్షన్ ఏంటి అంటే సో మెయిన్గా దీని ఫంక్షన్ ఏంటంటే మనకు సో ఇది ఏం చేస్తుంది, సేఫ్లీ బ్రింగ్ the high voltage and low voltage terminals outside the tank. So next strength ఇస్తుంది అన్నమాట. కాబట్టి provide high mechanical strength. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తుందంటే ఇది ఫ్లాష్ ఓవర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫ్లాష్ ఓవర్స్. డయాగ్రామ్ చూడండి. సో ఇవి మనకు బుషింగ్స్. సో లో వోల్టేజ్ బుషింగ్, హై వోల్టేజ్ బుషింగ్. సో వీటిని మనం ఏం చేస్తున్నాము, మనకు ఏదైతే హై వోల్టేజ్ లైన్, లో వోల్టేజ్ లైన్ నుంచి సప్లై వస్తుంటుందో సో అక్కడ నుంచి సేఫ్గా తీసుకోవడానికి ఇది మనం యూస్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇది మెకానికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాంతో పాటుగా ఫ్లాష్ ఓవర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట.
ఓకేనా. సో జనరల్గా మనకు ఈ యొక్క బుషింగ్స్ దేంతో తయారు చేస్తామంటే మనం పోర్స్లిన్తో యూస్ చేసుకుంటాం. పోర్స్లిన్ అనే దాంతో యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే పోర్స్లిన్ బుషింగ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. పోర్స్లిన్. సో నెక్స్ట్ చూడండి కన్సర్వేటర్ ట్యాంక్. కన్సర్వేటర్ ట్యాంక్. సో కన్సర్వేటర్ ట్యాంక్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో ఇదన్నమాట కన్సర్వేటర్ ట్యాంక్ అనేది ఇది. సో ఇది ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది కదా. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది మనకు ఒక్కోసారి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ ఎక్సెస్ అయిన ఆయిల్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఇండికేషన్ ఇస్తాను చేతితో చూపించినట్టుగా. సో ఇది చూడండి, ఇది కన్సర్వేటర్ ట్యాంక్. సో ఇక్కడ నాకు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఉంది. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది కొన్ని కండిషన్స్ అప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఈ ఆయిల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ ఆయిల్ మొత్తం ఈ కన్సర్వేటర్ ట్యాంక్లో ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ అంటే ఏంది, ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది హీట్ ఎక్కినప్పుడు, ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ సమ్ ఆయిల్ అనేది ఇందులో వెళ్తుంది అన్నమాట, కన్సర్వేటర్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే ఆయిల్ అనేది కూలింగ్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ఆయిల్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. సరే. సో ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ ఇది ఇంకోటి ఏం చేస్తారంటే నాకు ఇది ఈ యొక్క కన్సర్వేటర్ ట్యాంక్ అనేది ఆయిల్ అనేది బయట ఎయిర్ ఉంటుంది కదా దాంతో మిక్స్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట ఇది. సో ఆయిల్ అనేది నార్మల్ బయట ఎయిర్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ ఆ ఎయిర్తో ఇది మిక్స్ అవ్వకుండా ఈ కన్సర్వేటర్ ట్యాంక్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ కన్సర్వేటర్ ట్యాంక్ అనేది ఆయిల్ యొక్క ఆయిల్ లెవెల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ లెవెల్ ఎంత ఉంది అని మనకు దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు అన్నమాట, కన్సర్వేటర్ ట్యాంక్ ద్వారా. ఓకేనా. సో ఇది మెయిన్గా కన్సర్వేటర్ ట్యాంక్ అనేది పర్పస్ అన్నమాట మనకు. ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు చూడండి పాయింట్ వైజ్ చూసుకుందాం మనం. సో కన్సర్వేటర్ ట్యాంక్. సో ఇది ఏం చేస్తారంటే మనము ఇది ఎలా ఉంటుందంటే నాకు ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, స్మాల్ సిలిండ్రికల్ ట్యాంక్. సో ఇక్కడ డయాగ్రామ్ సరే. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నాకు ఇది ఒక స్మాల్ సిలిండ్రికల్ ట్యాంక్లో ఉంటుంది. సో మీకు ఇది కాదు, ఇంకో డయాగ్రామ్ చూపిస్తాను అన్నమాట, ఒక నిమిషం. సో ఇది ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎలా ఉంది, కన్సర్వేటర్ ట్యాంక్ ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సరే. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు స్మాల్ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే మనము ట్యాంక్ పైన ప్లేస్ చేసుకుంటాం అనమాట. ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఉంది కదా దానిపైన ప్లేస్ చేసుకుంటాం. సో కాబట్టి ప్లేస్ ది మెయిన్ ట్యాంక్. అబోవ్ ద మెయిన్ ట్యాంక్. ఓకేనా. సో దీని యొక్క ఫంక్షన్ చూసినట్లయితే మనము ఈ యొక్క కన్సర్వేటర్ ట్యాంక్ యొక్క ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ సో ఎందుకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది యూజ్ చేస్తాం, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే మనకు సో ఇది ఏం చేస్తాను చెప్పిన నేను. సో ప్రొవైడ్స్
provides room for oil expansion when temperature rises increases or increases అనొచ్చు. ఓకేనా, ఇంక్రీజ్ అయినప్పుడు ఒక రూమ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ ఏం చేస్తుంది ఇది, సో మెయింటైన్స్ ది ఆయిల్ లెవెల్ ఇన్ ద మెయిన్ ట్యాంక్. సో మెయిన్ ట్యాంక్ లో ఆయిల్ లెవెల్ మెయింటైన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఫంక్షన్. సో ఇంకోటి ఏంటంటే, ఇంకో పర్పస్ ఏంటంటే నాకు ఈ యొక్క కన్జర్వేటెడ్ ట్యాంక్, సో ఇది ఏం చేస్తుందంటే నాకు, సో రెడ్యూసెస్ ఆయిల్ కాంటాక్ట్ విత్ అవుట్ సైడ్ ఎయిర్. సో రెడ్యూసెస్ ఆయిల్ కాంటాక్ట్ విత్ అవుట్ సైడ్ ఎయిర్. ఓకేనా, సో రెడ్యూసెస్ ఆయిల్ కాంటాక్ట్ విత్ అవుట్ సైడ్ ఎయిర్. సో దీనివల్ల నాకేమవుతుందంటే ఆయిల్ యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇంక్రీజెస్ ఆయిల్. ఓకే, సో ఇది ఎలా, హౌ ఇట్ వర్క్స్ అన్నప్పుడు, ఈ యొక్క కన్జర్వేటివ్ ట్యాంక్స్ ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే, సో ఇక్కడ మనం చూస్తే, సో ఎప్పుడైతే నాకు ఆయిల్ హీట్ అవుతుందో, when oil heats up, ఎప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుందో అప్పుడు అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇట్ ఎక్స్పాండ్స్. సో తర్వాత ఏమవుతుంది, ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద కన్జర్వేటర్. ఓకేనా. సో అదేవిధంగా ఎప్పుడైతే ఇది కూల్ అవుతుందో, సో when it cools, oil returns back to the main tank. సో మెయిన్ ట్యాంక్ లో రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఆ పర్పస్ కోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ కన్జర్వేట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బ్రీతర్. అంటే సో ఇది ఏం చేస్తారంటే, మనము కన్జర్వేటెడ్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ కన్జర్వేటెడ్ ట్యాంక్ దీన్ని కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క బ్రీతర్ అనేది ఏం చేస్తారంటే మనకు, సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, క్లారిటీ వస్తుంది, తర్వాత చూద్దాం, తర్వాత పాయింట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం, బ్రీతర్స్ అనే దాన్ని యూజ్ చేసుకున్నాం. బ్రీతర్ అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే కన్జర్వేటెడ్ ట్యాంక్ దగ్గర యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది ఏం చేస్తారంటే గాలి లోపలికి వస్తుంది కదా, ఆ యొక్క గాలి లోపలికి వచ్చేటప్పుడు మాయిశ్చర్ని ఇది ఏం చేస్తారంటే ఆపేస్తుంది అన్నమాట. ఈ కన్జర్వేటెడ్ ట్యాంక్కి ఇది కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట బ్రీతర్ అనేది. ఇది ఏం చేస్తారంటే బయట నుంచి వచ్చే ఎయిర్లో మాయిశ్చర్స్ ఉంటాయి కదా, అంటే చెమ్మ, వాటిని ఇది రాకుండా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో పర్పస్ ఏంటంటే, ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఎప్పుడైతే మాయిశ్చర్ మనం కంట్రోల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క లైఫ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. దానికోసం మనం ఈ బ్రీతర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇంకోటి ఏంటంటే, కన్జర్వేటర్లో మనం తీసుకునే ఈ యొక్క కన్జర్వేటర్ ఏదైతే ఉందో ఆ కన్జర్వేటర్లో ఆయిల్ లెవెల్ తగ్గినప్పుడు, సో గాలి అనేది లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు కన్జర్వేటర్లో ఆయిల్ తగ్గినప్పుడు, సో ఆ గాలి అనేది ముందుగా మనకి ఏంటంటే సిలికా జెల్ ద్వారా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చే ఎయిర్ అనేది సిలికా జెల్ అనేది ఒకటి తీసుకుంటాం. ఆ సిలికా జెల్ ద్వారా మనకు ఆయిల్ వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకుంటాం అన్నమాట మనం. సో ఇక్కడ మనం యూస్ చేస్తాం. సో మీకు ప్రాక్టికల్గా అది కనబడుతుంది. ఇక్కడైతే డయాగ్రామ్లో అది సరిగ్గా కనిపించట్లేదు మీకు. మీరు ఎప్పుడైనా ఒక సబ్స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆడైతే చూడొచ్చు. సో ఇది బ్రీతర్ అంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది బ్రీతర్ అన్నమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే సిలికా జెల్ అనేది యూస్ చేసుకుంటాం. ఇందులో అది ఎలా ఉంటుంది అంటే బ్లూయిష్ కలర్లో ఉంటుంది. సో ఆ యొక్క బ్లూయిష్ కలర్లో ఉన్నప్పుడు దాని ద్వారా మనం ఏం చేస్తాం, ఆయిల్ అనేది పాస్ చేస్తాం. అదేం చేస్తారంటే మాయిశ్చర్స్ని మాయిశ్చర్ బాడీలో పంపించకుండా ఓన్లీ ఎయిర్ మాత్రం పంపిస్తాను అనమాట. దానివల్ల నాకేమవుతుందంటే ఆయిల్ యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఎయిర్ ఎప్పుడు పోతుందంటే కన్జర్వేటెడ్ ట్యాంక్లో
ఎప్పుడైతే నాకు ఆయిల్ తగ్గిపోతుందో అప్పుడు నాకు ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఇందులో సిలికా జెల్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే బయట ఉండే అట్మాస్ఫియర్ కండిషన్స్లో ఉండే ఎయిర్తో పాటు మనకు మాయిశ్చర్గా ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ని ఇది అబ్జర్వ్ చేసుకునేస్తుంది. ఓకేనా. సో అది అది అబ్జర్వ్ చేసుకునేసి అది ఏమవుతుంది, ఆ మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత సో నార్మల్ ఎయిర్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అది లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క సిలికా జెల్ అనేది మనకి ఎలా ఉంటాయంటే నాకు సో బ్లూయిష్ కలర్లో ఉంటుంది అనమాట. బ్లూయిష్ కానీ గులాబీ కలర్ ఉంటుంది కదా, గులాబీ రంగు. సో అందులో ఆ 2 కలర్స్ ఉంటాయి అన్నమాట మనకు. సో ఈ 2 టైప్స్ కలర్స్లో మనకు ఇది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో బ్రేతర్. సో ఇక్కడ బ్రేతర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము సో దీన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తాం, కన్జర్వేటెడ్ ట్యాంక్ కింద యూజ్ చేస్తాం అనమాట. సో బ్రేతర్ ఈజ్ connected to the conservator tank. సో breather is connected to the conservator tank. ఏంటి అంటే సో జనరల్గా ఈ యొక్క బ్రేతర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకు సో ఇది ఏం చేస్తుంది, ది మాయిశ్చర్ కంట్రోల్ ది మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ కన్సర్వేటర్ ట్యాంక్. ఏంటంటే ఇందులో మనం ఏం చేస్తారంటే సిలికా జెల్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఫిల్డ్ విత్ సిలికా జెల్ క్రిస్టల్స్. ఓకేనా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క బ్రేతర్లో బ్రేతర్ ఉంది కదా, సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సో హౌ ఇట్ వర్క్స్ చూద్దాం. సో హౌ ఇట్ వర్క్స్. సో ఇది మనం చూస్తే ఇది ఎలా వర్క్ అవుతుందంటే నాకు సో ఇక్కడ చూడండి. సో వెన్ ఆయిల్ లెవెల్ ఫాల్స్, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క కన్జర్వేటర్ ట్యాంక్ ఏదైతే ఉందో సో కన్జర్వేటర్ ట్యాంక్, ఈ యొక్క కన్జర్వేటర్ ఏమవుతుందంటే నాకు ఎయిర్ ఫ్రమ్ అవుట్ సైడ్. కన్జర్వేటర్ ఎప్పుడైతే నాకు ఆయిల్ లెవెల్ తగ్గిపోతుందో అప్పుడు నాకు అవుట్ సైడ్ నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది అన్నమాట. ఓకేనా. నాకు ఈ యొక్క ఎయిర్ డైరెక్ట్గా పంపించకుండా మనం ఏం చేస్తారంటే సో ఎయిర్ ఫస్ట్ పాసెస్ త్రూ సిలికా జెల్. తర్వాత ఏం చేస్తుంది, ఈ సిలికా జెల్ ఏం చేస్తుంది సో విచ్ రిమూవ్స్ ది మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద, ఏం చేస్తుంది అంటే నాకు రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో విచ్ రిమూవ్స్ మాయిశ్చర్, ఓకే. ఈ యొక్క మాయిశ్చర్ అనేది ఫ్రీ అయిపోతుంది.
సో ట్యాప్ చేంజెస్, ఈ యొక్క ట్యాప్ చేంజెస్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకు అవుట్పుట్ వోల్టేజ్ మనం కంట్రోల్ చేసుకోవడానికి. మనకేంటంటే హై వోల్టేజ్, లో వోల్టేజ్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సో అందులో మనం కొన్నిట్లో ఏం చేస్తారంటే ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజెస్ అని ఉంటాయి, అదేవిధంగా కొన్ని వచ్చేసి ఆన్ లోడ్ ట్యాప్ చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే రెండు రకాలు ఉంటాయి అన్నమాట, ఆఫ్ లోడ్ అని ఒకటి, ఆన్ లోడ్ అని ఒకటి. ఈ యొక్క ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ అనేది ఏం చేస్తారంటే మనము ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ట్యాపింగ్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఈ ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేసుకొని అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ట్యాపింగ్స్ని చేంజ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఎక్కడ యూస్ చేస్తాం అంటే మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో యూస్ చేస్తాం. సో ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటారు. ఈ యొక్క ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అనేది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ట్యాపింగ్ అనేది చేంజ్ చేస్తాం అనమాట. దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము పవర్ ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా యూస్ చేసుకుంటాం. సో మెయిన్గా పవర్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసేది ఏంటంటే ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసేది ఏంటంటే ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది, హై వోల్టేజ్, దీని యొక్క వర్క్ ఏంటి అంటే మనకు అంటే ట్యాప్ చేంజర్స్ యొక్క వర్క్ హై వోల్టేజ్ వైండింగ్స్ టర్న్స్ని ఇది చేంజ్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా అవుట్పుట్ వోల్టేజ్ని కాన్స్టెంట్గా ఉంచడానికి ఇది యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఏది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. సో కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ట్యాప్ చేంజర్స్ అనే దాన్ని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ట్యాప్ చేంజర్. Here's a translation and summary of what you explained about tap changes. So tap changer. So tap changer is used to regulate the output voltage. To regulate the output voltage of a transformer. Of a transformer. So ఇవి ఎన్ని టైప్స్ అంటే మనకు 2 టైప్స్ అన్నమాట. సో ఒకటి ఏంటి అంటే ఆఫ్ లోడ్, అనదర్ వన్ ఏంటంటే ఆన్ లోడ్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆఫ్ లోడ్, ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్. సో దీన్ని ఏమంటామంటే మనము ఓఎల్టీసీ అంటాం, ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్. సో దీన్ని ఏం చేస్తాము, ట్యాప్ చేంజింగ్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ transformer is off condition. సో అందులో యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము సో యూజ్డ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎట్లా 11 kV బార్ 33 kV అలాంటి దగ్గర మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు సెకండ్ వన్ ఏంటంటే ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము సో దీన్ని ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటారు, అది ఆన్ లోడ్ ఓఎల్టీసీ అంటారు దీన్ని. ఓకేనా. ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. సో ఇది ఏం చేస్తామంటే మనము సో ట్యాప్ చేంజ్ వైల్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఆన్ అండ్ క్యారీయింగ్ లోడ్. సో ఇది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఆన్లో ఉంటుంది, లోడ్ని క్యారీ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మనము యూజ్డ్ ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్లో యూస్ చేస్తున్నాం అనమాట. పవర్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకేనా. సో ఇది ఏం చేస్తారంటే నాకు ఈ యొక్క ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అనేది సో ఇట్ మెయింటైన్స్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నమాట.
సో మెయింటైన్స్, ఎందుకు ఇక్కడ ట్యాప్ చేంజ్ ప్రొవైడ్ చేస్తాము పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే, సో మెయింటైన్స్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ డ్యూరింగ్ లోడ్ వేరియేషన్స్. సో మనకు డిఫరెంట్ లోడ్స్ కనెక్ట్ అయినప్పుడు వోల్టేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఆ వోల్టేజ్ మనం కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ట్యాపింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దాన్నే ఇక్కడ ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ యూస్ చేసుకుంటాం. సో ఈ యొక్క ఎందుకు పర్పస్ ఏంటి అంటే ఈ యొక్క ట్యాప్ చేంజెస్ యొక్క పర్పస్ ఏంటి అంటే మనకు, సో ఇది ఎందుకు యూస్ చేస్తాం, ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనకు, సో ఇది ఏం చేస్తారంటే ఈ యొక్క టర్న్స్ ఉంటాయి కదా, హై వోల్టేజ్ టర్న్స్ని, వాటిని ఎఫెక్టివ్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది యూస్ అవుతాం అన్నమాట. ఇది ఏం చేస్తారంటే అడ్జస్ట్ ది నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ టర్న్స్ ఇన్ హెచ్వి వైండింగ్, సో హై వోల్టేజ్ వైండింగ్. సో ఇంకో పర్పస్ ఏంటి అంటే నాకు, సో సెకండరీ వోల్టేజ్ ఉంటుంది కదా, అంటే లోడ్ కనెక్ట్ చేసే వోల్టేజ్, ఆ సెకండరీ వోల్టేజ్ని ఇది ఏం చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది అన్నమాట కాన్స్టెంట్గా. అంటే ఈవెన్ దో ఇన్పుట్ వోల్టేజ్ చేంజెస్ అయినా కానీ, లోడ్ చేంజెస్ అయినా కానీ, సో సెకండరీ వోల్టేజ్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉండేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మెయింటైన్స్ రేటెడ్ సెకండరీ వోల్టేజ్. సో ఈవెన్ ఇఫ్ ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ అయినా కానీ, సో ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ అయినా సెకండరీ వోల్టేజ్ రేటెడ్గానే ఉంటుంది. సో అలా కాదు, లోడ్ చేంజ్ అయినా కానీ, సో మనం ఇచ్చే సెకండరీ సైడ్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తాం అనమాట, రేటెడ్ వోల్టేజ్ ఉండేటట్టుగా. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ట్యాపింగ్స్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మీకు ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ పార్ట్ గురించి. సో అందరికీ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా?